హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సాడ్ వీడియో ఎడిటింగ్ చేశాను. వీడియో చూడండి, వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇలాంటి వీడియో మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. ఇంతకన్నా ఎక్కువ ప్రివ్యూ చూపించలేను. సో మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడొచ్చు ఫుల్ సాంగ్తో. అక్కడ మీకు బాగా లుక్గా కనిపిస్తుంది, లేదంటే యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి అయినా చూడొచ్చు. సరేనా? ముందైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఫుల్ ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. యాప్ లింక్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లింక్, ప్రాజెక్ట్ లింక్ ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో మీరు ఏం చేయనక్కర్లేదు, జస్ట్ ఫొటోస్ చేంజ్ చేసుకోండి అంతే. ఓకేనా? ప్రాజెక్ట్ ఓపెన్ చేసినాక ఇలా ఉంటుంది కదా, ఫోటో మీద క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ 644 నెంబర్ ఉంది కదా, దాని ముందు స్టార్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటే ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఒకసారి పైన ప్లస్ క్లిక్ చేస్తే సేమ్ ఫోటో రీప్లేస్ అయిపోతుంది. అంటే మీ ఫోటో పెట్టుకోవచ్చు. చూడండి, మళ్ళీ చెప్తాను ఒకసారి. ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా 644 ముందు, దాన్ని క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్న ఫోటోని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ చేశారంటే ఫోటో వచ్చేస్తుంది. ఒక్కోసారి ఫోటో సరిగా రాకపోతే ఫోటో మీద ట్యాప్ చేసి పైన 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి, వచ్చేస్తుంది. ఒకవేళ అప్పటికి రాకపోతే ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంది కదా, ఎడిట్ షేప్కి వెళ్ళి కొంచెం తక్కువ చేసుకోండి. అప్పుడు ఎఫెక్ట్ ఏం కాదు, సేమ్ ఫోటో అదే ప్లేస్లో వచ్చేస్తుంది. సరేనా? ఇంత చేసుకున్నాక పైన లిరికల్ వీడియో ఉంటుంది, అది ఆఫ్లో ఉంటుంది. ఐ సింబల్ని ఆన్ చేసుకోండి. ఓకేనా? సేమ్ వచ్చేస్తుంది. ఓకేనా? లిరికల్ వీడియోనే ఇచ్చాను, ఎందుకంటే టెక్స్ట్ అంటే లేట్ అవుతుంది, మళ్ళీ దానికి ఎఫెక్ట్స్ అన్నీ పెట్టడం టైం వేస్ట్ కదా, అందుకనే లిరికల్ వీడియోనే ఇచ్చాను. సో మీరేం చేయనక్కర్లేదు. మొత్తం అయిపోయాక మొత్తం అన్ని ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ అయ్యాక పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, సెట్టింగ్ పక్కన పైన రైట్ సైడ్లో కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేసి 1080 క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి గైస్. ఓకే బైస్, థ్యాంక్స్ ఫర్